హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక మంచి స్లీవ్ డిజైన్ చూపిస్తున్నా చూడండి. చాలా సింపుల్గా ఉంటుందండి. వీడియో చూస్తేనే మీకు చాలా ఈజీగా అర్థమైంది. ఇలాగ హ్యాండ్ షేప్ని కట్ చేసిన తర్వాత ఇదిగో ఇలాగ టక్స్ ఇచ్చుకోండి. ఒక వన్ అండ్ హాఫ్కి ఒక టక్స్ ఇచ్చుకొని ఇదిగో అటువైపు ఇటువైపు ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. పైన వైపు వచ్చేసి ఇది పొట్టి చేతులు కాబట్టి ఒక 3 ఇంచెస్ అట్లా పైన కూడా ఒక కుట్టు వేసుకోండి. ఈ హ్యాండ్ అయితే 4.5 ఇంచెస్ అన్నట్టు. ఇంకా మనము హ్యాండ్ బట్టి ఈ పైన వైపు కుట్టు వేసుకోవాలన్నట్టు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదిగో ఇంకొక సైడ్ కూడా తీసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, వీడియోలో చూస్తూ ఉండండి, మీకు మంచి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తే ఖచ్చితంగా రెండోసారి మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇదిగో మధ్యలో కూడా ఒక కుట్టు వేయండి. ఇట్లా కుట్లు వేసిన దగ్గర మంచిగా పూసలు అవి ఏమన్నా కుట్టుకుంటే ఇంకా చాలా హెవీ లుక్ అయిపోతుంది అన్నట్టు. హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఇదిగో ఈ ప్రిల్స్ని ఈ విధంగా వెనక్కి మడవండి. వెనక్కి ఇప్పుడు మనం అన్ని ప్రిల్స్ ముందుకు మడుస్తూ ఉంటాం కదా, ఇదేమో ఇట్లా వెనక్కి మడుస్తూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఈ డిజైను. చాలా వెరైటీగా ఉంది. వేసుకున్నాక కూడా బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది. ఇలాగ ఒక పూస కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున ఇట్లా కొంచెం పాదం కొంచెం ఇట్లా పట్టీలాగా వేసుకోవచ్చు. పట్టీలాగా అయినా వేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఆపోజిట్ క్లాత్ ఉంటే వేసుకోవచ్చు అన్నట్టు. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అన్నట్టు. ఇంకా దీనికి ఆపోజిట్ క్లాత్ అట్లా వేసినా ఏం మంచిగా ఉండదు అనేసి అదే క్లాత్ని నేను ఇదిగో ఈ విధంగా వేస్తున్నా. దీనికి ఇంకా పైపింగ్ వేయడానికి కూడా ఇంకా ప్లెయిన్ బ్లౌజెస్ అన్ని శారీస్ మీదకి వేసుకుంటారు కదా, అట్లా అనేసి ఇంకా నేను వేరే శారీలో తీసుకుంటే మీరు వేరే వేసుకోండి క్లాత్. ఓకేనా? ఇదిగో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఇక్కడ ఒకటి ఒక 3 పూసలు ఇట్లా కుట్టవచ్చు. ఓకే బాయ్.